మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు మనకు ఏదైతే హైకోర్టు ఈ ఆర్డర్ ఉందో దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో తెలుసుకుందామండి. సో ఆల్రెడీ మనకు గ్రూప్ 1 నియామకాలు నిలిపివేయండి అనేసి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రము ఏదైతే అపాయింట్మెంట్స్ లెటర్స్ ఉన్నాయో అవి మాత్రము మా యొక్క తుది తీర్పులకు లోబడే ఉంటాయనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి సో మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ను విచారణ సో మధ్యంతర ఉత్తర్వులు జారీ తదుపరి విచారణ 28కి వాయిదా వేయడం జరిగిందండి. సో 28కి వాయిదా వేశారు. సో గ్రూప్ 1 నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైనటువంటి పిటిషన్లో తమ తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దనేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ అభ్యర్థుల డేటా నమోదు చేస్తే లాగ్డ్ హిస్టరీ సమర్పణతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలనేసి కమిషన్కు ఆదేశించి తదుపరి విచారణ మనకి 28కి వాయిదా వేయడం జరిగింది. సో అవకతవకల విచారణ జరిపించండి. గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసే క్రమంలో 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించినటువంటి అయితే మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఉన్నదో సో దాంట్లో అవకతవకలు జరిగాయంటూ సిద్దిపేట శివనగర్కు చెందినటువంటి పరశురాములతో పాటు మరో 19 మంది హైకోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ చేసిన వారిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులేనని చెబుతుండడంతో గమనార్హం కాగా తమ సమాధాన పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేదనేసి జనరల్ ర్యాంకింగ్ జాబితాలు తప్పుగా ప్రచురించారనేసి వారు పేర్కొన్నారు. అవకతవకల తీవ్రత దృష్ట్యా లేదా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలనేసి కోరారు. సో తమ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసే వరకు సో మెయిన్స్ నిర్వహించే కమిషన్కు దీనికి సంబంధించినటువంటి హైకోర్టు అయితే ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా హైకోర్టు యొక్క తుది తీర్పును లోబడే మాత్రమే ఈ యొక్క అపాయింట్మెంట్స్ లెటర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో అవకతవకలు జరిగాయనేసి ఇక్కడ 19 మంది పోయి ఇక పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై అసలు వాస్తవాలు ఏంటి, నిజాలు ఏంటి అనేది హైకోర్టు డిసిషన్ తర్వాత ఈ యొక్క నియామక పత్రాలు ఉంటాయనేసి ఆల్రెడీ నిన్ననే మనకు స్పష్టంగా చేసిందండి. కానీ ఈ కేసు అనేది 28న పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే కౌంటర్ ఫైల్ ఏదైతే దాఖలు చేయాలనేసి అక్కడ ఆదేశించింది టీజీపీఎస్సీకి. సో 28వ తారీఖున ఈ యొక్క వాదనలను అనేది యథావిధిగా జరిగే అవకాశం ఎక్కువగా మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి సో మనకు గ్రూప్ 1 అనేది మరి ఇంతటి లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఈ యొక్క కేసులతో దాదాపుగా ప్రిలిమినరీ స్టేజ్ నుంచి మెయిన్స్ కేసుల వరకు కూడా ఇంతటి కేసులు కూడా ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి మరి 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ సో ఉంటుందా లేదా అనేసి ఇప్పట్లో అభ్యర్థులకు భయాందోళన కలిగించేటటువంటి అంశంగా మారిపోయింది. సో మొదటి స్టేజ్ నుంచే మనకు 30 కేసులు, రెండో స్టేజ్లో మళ్ళీ ఒక 10-15 కేసులు, దాదాపు 50-60 కేసులు ఈ యొక్క నోటిఫికేషన్లోనే పడడం జరిగింది. మరి చూడాలి సార్. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ గురించి నెక్స్ట్ 28వ తారీఖు తెలుస్తుంది. సో తర్వాత మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సార్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా చాలా విషయాలు, ఎన్నో విషయాలు మీ ముందుకు వస్తాయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.